చెప్పా కదా, సో గోప్రో ఆర్డర్ పెట్టాను. అండ్ ఇదిగోండి, ఇది గోప్రో, ఇది టాటా క్లిక్లో ఉన్నా అనమాట. సో ఇదైతే నాకు వచ్చేసి 27,150 దీని నార్మల్ ప్రైస్ అనమాట. సో విండో నాయిస్ వస్తే అడ్జస్ట్ చేసుకోండి, మైక్ పెట్టలేదు. సో 27,150 మామూలుగా మీకు రేట్ పడేది ఇప్పుడు 27,950 ఉంది. సో మీరు కనుక ట్రై చేస్తే బ్యాంక్ ఆఫర్స్ ఉంటాయి. బ్యాంక్ ఆఫర్లో మళ్ళీ నాకు 27,150లో మళ్ళీ 2,000 తగ్గింది. అండ్ ఇంకో ఆఫర్ ఏంటి అంటే, నేను మా ఫ్రెండ్ టాటా ఎంప్లాయ్ అనమాట. సో ఎంప్లాయ్ ఐడిలో వచ్చి ఆర్డర్ పెట్టా. అండ్ అప్పుడు వచ్చేసి మైనస్ ఒక 10% డిస్కౌంట్ అనమాట. టోటల్ కార్ట్ వాల్యూలో 10% డిస్కౌంట్, అంటే దాదాపు ఒక 1,300 to 1,500 డిస్కౌంట్ పడింది. అండ్ దీనికి ఫైనల్ ప్రైస్ వచ్చేసరికి మాత్రం నాకు మామూలుగా అంటే డిస్కౌంట్ ఎప్పుడు వస్తుంది అంటే క్యాష్ బ్యాక్ మొత్తం అయిపోయాక డిస్కౌంట్ వస్తుంది. సో ఇంకా నాకు ఆ డిస్కౌంట్ రాలేదు కాబట్టి దీని ప్రస్తుతం ప్రైస్ ఏంటంటే 25,150కి నాకు వచ్చింది. 2,000 బ్యాంక్ డిస్కౌంట్, హెచ్డిఎఫ్సి డిస్కౌంట్ పోగా. అండ్ ఇదిగోండి ఇది. అండ్ ఇది వచ్చేసి ఈ గోప్రోకి మైక్ అడాప్టర్ కావాలన్నమాట. ఆ మైక్ అడాప్టర్ కూడా ఆర్డర్ పెట్టాను ఒకేసారి. అండ్ దీని ప్రైస్ ఇది ఎందుకు ఇది ఎందుకు పనికిరాదు అంటే, ఇది మస్ట్ అండ్ షుడ్ రిక్వైర్మెంట్. ఇది వాడాలి, దీనికి సౌండ్, ఇది హెల్మెట్ కి మౌంట్ చేసి ఏదైనా రికార్డ్ చేయాలి అంటే ఇది ఖచ్చితంగా ఉండాలి. సో ఇది లేకపోతే ఇది వేస్ట్ అనమాట. సో ఇది పెట్టి దీనికి మళ్ళీ ఎక్స్టర్నల్ మైక్ కనెక్ట్ చేస్తాం. సో ఈ రెండవి. అండ్ ఇది వచ్చేసి ఇది ఆల్రెడీ అన్బాక్స్ చేశాను, బట్ మీకు చూపించడానికి తెచ్చాను. ఏంటంటే జే మౌంట్స్ క్లిప్స్ అనమాట. సో మౌంట్ చేసేటప్పుడు క్లిప్స్ కావాలి కదా, అండ్ 3M టేప్, ఇవన్నీ నాకు తెలియదు, బట్ ఇంకా ఒక్కొక్కటి చేయాలి. సో అందుకని ఇది ఆర్డర్ పెట్టా. అండ్ నిన్న హెల్మెట్ సంగతి ఏమైంది అంటే, ఆ హెల్మెట్ వచ్చేసి నేను ఎం సైజ్ ఆర్డర్ పెట్టా. 58 ఈ సైజ్ అనమాట, హెడ్ సైజు. బట్ ఎం సైజ్ ఆర్డర్ పెట్టేసరికి ఏమైందంటే టైట్ అయిపోయింది, ఫుల్ టైట్ అయిపోయింది. సో ఒక 10 minutes అట్లా పెట్టినా కూడా బీభత్సమైన హెడ్ ఏక్ వస్తుంది అనమాట. సో అందుకని దాన్ని రిటర్న్ చేసి మళ్ళీ ఇంకో ఆర్డర్ పెడతాను. అండ్ ఇది అన్బాక్స్ చేశాను, అండ్ ఇది అన్బాక్స్ చేశాను. ఇది ఫస్ట్ మైక్ అడాప్టర్ వచ్చింది. సో ఇది బాగుందా లేదా చూద్దాం అని చెప్పి ఫస్ట్ ఇది అన్బాక్స్ చేశాను. బట్ కెమెరా మాత్రం ఇంకా అన్బాక్స్ చేయకుండా పెట్టాను. సో దీన్ని కొందామని నేను దాదాపు ఒక 6 to 8 months నుంచి దీనికోసం వెయిట్ చేస్తాను అనమాట. ఎప్పుడో కొందాం అనుకున్నాను, బట్ మనీ సేవ్ చేసిన మనీ మొత్తం ఫోన్ కొనేసాను. సో తర్వాత మళ్ళీ ఇప్పుడు కుదిరింది కొనడానికి. అండ్ ఇది ఆర్డర్ పెట్టాను. సో నా ఎక్సైట్మెంట్ అట్లా ఉంటుంది, మీరే ఇంకా ఆలోచించండి. అండ్ కొరియర్ రాగానే పరపరా చింపేసి అన్బాక్స్ చేద్దాం నేను, బట్ మీకోసం అన్బాక్సింగ్ వీడియో కోసం ఆపాను. సో ఎందుకంటే చాలా మంది అన్బాక్సింగ్ వీడియోస్ కోసం వెయిట్ చేస్తుంటారు. సో నేను కూడా ఒక కెమెరా ఆర్డర్ పెట్టిన తర్వాత దానికి ముందు అసలు కెమెరా ఎలా ఉంటుంది, ఓపెన్ చేసాక ఎలా ఉంటుంది, అసలు క్లియర్ గా మొత్తం చూద్దాం అని చెప్పి నేను వెయిట్ చేశాను. అండ్ ఇప్పుడు వీడియో షూట్ చేస్తున్నాను మీకోసం. అండ్ లెట్ స్టార్ట్ ద అన్బాక్సింగ్. అండ్ ఇదేంటి అంటే మెమరీ కార్డ్ ఉంది దీంట్లో. సో మా ఫ్రెండ్ మెమరీ కార్డ్ ఇచ్చాడు 32 GB ఫర్ టెస్టింగ్. ప్రస్తుతానికి అది చాలు, మేబీ 2-3 hours వీడియో రికార్డ్ అవుతుంది దీంతో. ఇది ఏంటంటే మామూలు C type కేబుల్ బాక్స్ లో మెమరీ కార్డ్ పెట్టే పోకుండా. అండ్ ఇది చూపిస్తా. అండ్ లెట్ స్టార్ట్ ద అన్బాక్సింగ్. ఫస్ట్ మీకు వచ్చేసి ఫస్ట్ గోప్రోతోనే స్టార్ట్ చేద్దాం. అబ్బా కెమెరా దింపే నీ ఫేస్ కనిపించదు. ఏమేం కనిపిస్తున్నాయి? కాళ్ళు కనిపిస్తున్నాయి. ఇది బాగా కనిపిస్తుందా? నీట్ గా ఆపలేదుగా. ఇది వచ్చేసి 25 కంటే 25,150 కంటే చాలా బెస్ట్ ప్రైస్. అండ్ అది కాక మళ్ళీ దీంట్లో టాటా ఎంప్లాయ్ వాడని చెప్పా కదా, అది వాడితే ఇంకొక 1,300 ఏమో డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఇది ట్యాబ్లెట్ షీట్. సో ఇది గోప్రో హీరో 7 బ్లాక్ అనమాట. సో దీంట్లో మోడల్స్ ఉంటాయి ఇంకా, బట్ హైయెస్ట్ మోడల్ ఉండేది ఇదే 7లో. 8 వచ్చింది ఇప్పుడు, బట్ నేను 7 వరకు తీసుకున్నాను. అండ్ ఇదిగోండి. సో ఇది వచ్చేసి టాటా క్లిక్ లోంచి. సో అన్నిటికన్నా బెస్ట్ ప్రైస్ ఆ రోజు ఏముందంటే టాటా క్లిక్ లోనే ఉంది 27,150. ఇంకా దేంట్లో ఇంత తక్కువ ప్రైస్ లేదు. అండ్ బ్యాంక్ ఆఫర్ పడితే చెప్పాక 2,000 తగ్గుద్దని. సో ఎవరైనా కొనాలనుకుంటే ఖచ్చితంగా ఆఫర్ చూసుకొని కొనుక్కోండి, ఎందుకంటే ఎక్కువ డబ్బులు పెట్టి అనవసరంగా డబ్బులు వేస్ట్ చేయకండి. అండ్ ఇదిగోండి. సో కెమెరా అండ్ ఇన్వాయిస్.
సో ఇన్వాయిస్ వచ్చేసరికి ఇక్కడ చూస్తే కనుక ప్రైస్ 27,990 పడింది ఇన్వాయిస్ మాత్రం. అండ్ ఓకే, అండ్ ఇదిగోండి ఇది అనమాట మనకు వచ్చేది. దీని మీద దీని లోపల ఇంకో ప్యాకింగ్ ఉంది. గట్టిదే కావాలి, గట్టిదే కావాలి, కొంచెం గట్టిది కావాలి. ఇంకేం లేవు గట్టి. సరే చేద్దాం. సో ఇదిగోండి హీరో 7 బ్లాక్ కనబడుతుంది నీట్గా. ఇప్పుడు అస్సలు హీరో అని కనిపిస్తుంది ఇప్పుడు. అండ్ ఇది వచ్చేసి హార్డ్ కేస్ అనమాట. సో ఇది ప్లాస్టిక్ కేసు, పర్ఫెక్ట్ కేసు. ప్యాకింగ్ మాత్రం చాలా బాగుంటది. సో డబ్బులు అంత పెడుతున్నప్పుడు బాగానే ఉంటది. సో ఇదిగోండి ఇది కేసు. అండ్ దీని లోపల కెమెరా ఉంది, కనపడుతుంది కదా కెమెరా. అండ్ లెట్స్ అన్బాక్స్ దిస్. కనపడుతుంది కదా. సో పీల్ చేసేటప్పుడు ఆనందమే. కార్డ్ ఏదో వచ్చింది, పాస్పోర్ట్ బై సంథింగ్ 3 సంథింగ్ ఏదో ఉంది. అండ్ ఇంకోటి వచ్చేసరికి అండ్ వారంటీ కార్డ్ సంథింగ్ ఏదో డీటెయిల్స్ ఉన్నాయి. ఏం డీటెయిల్స్? ఆఫర్కి సంబంధించింది, ప్రొడక్ట్ రిజిస్ట్రేషన్స్ అయింది, డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వచ్చాయి. ఓకే ఇదిగోండి. సో ఇది హార్డ్ కేస్ అనమాట. సో కొరియర్లో కూడా పెద్ద ప్రాబ్లం ఏం కాదు దీంతో. అండ్ దీన్ని ఎక్కడితో అన్బాక్సింగ్ స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు. సో ఇక్కడ హోల్ ఎందుకు ఇచ్చాడో అర్థం కాదు. నాకు తెలిసి హ్యాంగర్కి హ్యాంగ్ చేయడానికా లేకపోతే షోరూమ్లో చేయడానికా. సో దీన్ని ఎక్కడ అన్బాక్స్ చేయాలి? ఇదిగోండి దీంట్లో వచ్చేసరికి ఫస్ట్ గింబుల్ లైక్ హైపర్ స్మూత్ స్టెబిలైజేషన్ అనమాట ఇక్కడ రాసింది కదా. సో గోప్రోకి సంబంధించిన ఏ మోడల్స్ లో ఇది రాలేదు. అంటే 7 లో వచ్చింది, మరి 8 లో వచ్చిందో లేదో తెలియదు. 7 నుంచి ఈ స్టెబిలైజేషన్ స్టార్ట్ అయింది అనమాట. అంటే గింబుల్ అంటే తెలిసే ఉంటది. సో గిmbal లైక్ హైపర్ స్టెబిలైజేషన్. అండ్ ఇదిగోండి లోపల వచ్చే పార్ట్స్ ఏమో ఇవి గోప్రో హోల్డర్ అండ్ సంథింగ్ క్లిప్స్ ఇవన్నీ అనమాట. ఒక యూఎస్బి కేబుల్ అండ్ బ్యాటరీ అండ్ క్లిప్. సో ఇవన్నీ అయితే ఇవి. అండ్ ఇదిగోండి గూగుల్ ప్లే యాప్ స్టోర్ ఇదంతా ఉంటుంది. సో ఇదిగోండి దీని ఫీచర్స్ అన్ని ఇక్కడ రాసింది. 12 MP కెమెరా, 4K 60 frames per second లో రికార్డ్ చేస్తుంది. 1080 ఫర్ 240 1080p 240 సంథింగ్ ఏదో అది నాకు తెలీదు. 4K 60 frames per second మాత్రం దీని హైయెస్ట్ క్వాలిటీ రేంజ్ అనమాట. అండ్ వాటర్లో 10 meters వరకు అంటే 33 feet వరకు దించినా దీనికి ఏ ప్రాబ్లం రాదు. అండ్ ఇంకోటి స్పెషల్ ఫీచర్ ఏంటి అంటే బెస్ట్ ఫీచర్ అనమాట ఇంకోటి ఇది వాయిస్ కమాండ్ అనమాట. ఇప్పుడు గోప్రో స్టార్ట్ రికార్డింగ్ అంటే స్టార్ట్ రికార్డ్, స్టాప్ రికార్డింగ్ అంటే స్టాప్ రికార్డ్ అవుతుంది. అండ్ స్లో మోషన్ షార్ట్స్ తీయచ్చు, HDRలో తీయచ్చు, GPS ఉంది. సో ఈ GPS ఫీచర్ అనేది ఎలా వర్క్ చేస్తుందో నాకు తెలీదు. సో నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. అండ్ హైపర్ స్మూత్ స్టెబిలైజేషన్ అండ్ లైవ్ స్ట్రీమింగ్, దీన్ని యూజ్ చేసుకొని లైవ్ స్ట్రీమ్ కూడా చేయొచ్చు. అండ్ లెట్ స్టార్ట్ ద అన్బాక్సింగ్. సో ఇదిగోండి వెనకాల నుంచి అనమాట. సో ఫస్ట్ దీన్ని సీల్ ఓపెన్ చేయాలి. సో సీల్ ఓపెన్ చేశాను. అండ్ యాక్సెసరీస్ అన్ని దీంట్లో వచ్చాయి. సో ఇదిగోండి యాక్సెసరీస్ అనుకుంటున్నాను, ఇంకా ఓపెన్ చేయలేదు. అండ్ ఫస్ట్ కెమెరా చేద్దాం బయటకి. సో ఇదిగోండి యాక్షన్ కెమెరా. సో ఇది 27,000. సో మామూలు ప్రైస్ 28,000 అంటే అసలు ఎవరు నమ్మరనమాట. అంత ప్రైస్ పెట్టి ఇంత చిన్న డివైస్ కొన్నావు, నువ్వు అవసరమా? ప్రతి ఒక్కరు అదే అంటారు. సో ఎవరైనా ఇప్పుడు మా ఇంట్లో
ఏంది ఇదే 29,000 29,000 అంటే ఎవరు నమ్మరు. వీటిలో ఎస్జే క్యామ్ ఉంటది, మీకు ఈకన్ అనేవి ఉంటాయి. సో వాటన్నిటి ఏంటంటే బట్ ఓకే రికార్డ్ చేస్తే కానీ దీనంత క్వాలిటీ దీనంత డ్యూరబిలిటీ అయితే దేనికి ఉండదు. సో అందుకే ఇంత ఇన్వెస్ట్ చేసి దీన్నే కొనుక్కుంటారు చాలా మంది. అండ్ సో ఇదిగోండి, ఇది ఉంచుకోండి, మేము పనికి రావచ్చు మీకు. అండ్ ఒక క్లిప్ అనేది ఇచ్చాడు, దీన్ని ఇందాక తీసాను అట్లాగా. సో ఫస్ట్ దీంట్లో ఈ మౌంట్లో తీయాలి అంటే ఫస్ట్ ఈ రబ్బర్ తీయాల కాదా. సో ఫస్ట్ ఆ రబ్బర్ తీసి కొంచెం పైకని మనం దీన్ని ఇదిగోండి. సో ఇదిగోండి మౌంట్, ఇది ఉంచుకోండి పనికి వస్తుంది మేబీ. సో ఇదిగోండి, సో మీకు దీనికి కొన్ని సినిమాటిక్ షాట్స్ అయితే నేను చూపిస్తాను. అండ్ ఇదిగోండి, ఇది తీస్తే ఇది వచ్చేస్తుంది అనమాట. కట్ అవుతుందా? సో ఇదిగోండి, ఇది లెన్స్, దీనికి ఒక టెంపర్ గ్లాస్ వేయడం బెటర్. అండ్ ఇదిగోండి, ఇది డిస్ప్లే ఫుల్ హెచ్డి డిస్ప్లే ఏదైనా అది లేదు, బట్ డిస్ప్లే ఇదిగోండి ఇక్కడ మొత్తం కనపడుతుంది. సో ఫస్ట్ దీన్ని కేసులోంచి బయటికి తీస్తా. మీకు ఇది తీయడం మాత్రం ఫస్ట్ టైం కొంచెం భయం వేస్తుంది, ఇరుగుతుందేమో అని, బట్ కొంచెం స్ట్రాంగ్గానే ఉంటుంది. సో ఫస్ట్ ఒక్కసారి మీరు చూస్తే కనుక నెక్స్ట్ టైం నుంచి అలవాటు అయిపోద్ది. అండ్ ఇదిగోండి బ్లాక్ హీరో 7 బ్లాక్ అనమాట. సో 7 బ్లాక్ అని ఉంది. అండ్ కేస్ అయితే మాత్రం ఇది. సో దీన్ని ఓపెన్ చేయబోతున్నాను ఇప్పుడు. సో దీన్ని చూస్తే కనుక ఇదిగోండి, ఇది ఉంది కదా అప్ సైడ్. సో దీన్ని పట్టుకొని కొంచెం హార్డ్గానే పెట్టాలి, హార్డ్గానే అనాలి. సో ఇదిగోండి అలా అనగానే వచ్చేస్తుంది అనమాట. సో ఇది ఇలా మళ్ళీ దీన్ని పెట్టి డోర్ పెట్టుకొని లాక్ చేయాలి అంటే సో ఇది ఇలా దీన్ని దీనికి ఫస్ట్ ఇలా హుక్ చేసి కొంచెం గట్టి ప్రెషర్ పెట్టి సో ఇలా అనమాట. మీకు కొంచెం ఫస్ట్ టైం మాత్రం చాలా భయం వస్తుంది. సో ఎందుకంటే మనం అంత పెట్టి కొన్నప్పుడు ఇరిగితే మళ్ళీ దాన్ని కొనుక్కోలేం కదా. సో అందుకని చెప్పి కొంచెం మీరు వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో, నేను మధ్యలో ఇప్పుడు ఆపి వీడియో చూసి మళ్ళీ చేస్తాను అనమాట. సో కొంచెం ప్రెషర్ పెట్టి ఇదిగోండి ఫింగర్స్ ఇలా పెట్టి ఇట్లానే ఏం కాదు. సో ఇలా తీసేయచ్చు. అండ్ మన కెమెరా వచ్చేసి దాంట్లో గట్టిగా ఫిట్ అవుతుంది అన్నమాట, చాలా గట్టిగా ఫిట్ అయ్యి ఉంటుంది. సో ఇంకా కేజ్ వేస్తే దాదాపు ఇంకా వాటర్ కాదు కదా, అసలు చాలా గట్టిగా ఫిక్స్ అయి ఉంటుంది, వాటర్ కాదు. సో చాలా గట్టిగా ఫిక్స్ అయి ఉంటుంది. అదిగోండి కెమెరా చూస్తే కనుక. సో ఇదంతా మాత్రం రబ్బరైజ్డ్ ఫినిష్ అనమాట, ప్లాస్టిక్ కాదు, రబ్బరైజ్డ్ ఫినిషింగ్ ఇదిగోండి. సో ఇది అనమాట మెయిన్ కెమెరా. దీన్ని స్టార్ట్ చేద్దాం. సో ఇది మోడ్ బటన్, నాకు తెలిసి పవర్ బటన్ కూడా ఇదే అనుకుంటున్నా. సో ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. సో అది కాదు బటన్. సో ఈ నాకు తెలిసి పైన బటన్ సైడ్ బటన్ అనుకుంటా, నొక్కి పట్టుకోవాలి. మర్చిపోయింది ఏంటంటే దీంట్లో బ్యాటరీ ఉంటుంది. సో ఆ బ్యాటరీ దీని లోపల ఉన్నట్టుంది. సో బ్యాటరీ వేయలేదు నేను. కెమెరా పెడదాం అండ్ ఇవి అన్బాక్స్ చేద్దాం. దీంట్లో అది బ్యాటరీ ఉంటుంది. అండ్ దీంట్లో ఇదిగోండి ఆ క్లిప్ ఎలా ఓపెన్ చేయాలి ఏంటి అనేది మొత్తం దీంట్లో ఉంది. అండ్ బ్యాటరీ క్లిప్ ఎలా ఓపెన్ చేయాలి అన్నీ ఉన్నాయి క్లియర్గా. నేను ఫస్ట్ ఇది ఓపెన్ చేయాల్సింది, కెమెరా ఒకటి చూపిస్తాను. ఇదిగోండి మొత్తం. అండ్ హ్యావ్ ఏ క్వశ్చన్ అనేది వచ్చింది సంథింగ్. సో చాట్ విత్ ఎక్స్పర్ట్ సంథింగ్ ఏదో ఉంది, వెబ్సైట్కి సంబంధించింది. అండ్ గోప్రో బ్రాండింగ్ స్టిక్కర్స్ అనమాట. సో ఈ బండి మీద వేస్తే మస్తు ఉంటాయి స్టిక్కర్స్. అండ్ ఇదిగోండి యూజర్ మాన్యువల్ అనమాట. సో ఇదంతా చదవడం మన వల్ల కాదు, యూట్యూబ్ వీడియోలు తీసుకుంటే బెస్ట్ అది తెలిసి. సో ఖాళీగా ఫ్రీ టైం ఉంటే చదువుకోవచ్చు. అండ్ దీంట్లో వచ్చేసి ఒక మౌంట్, హెల్మెట్ మౌంట్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఈ మౌంట్స్. మనం బయట కొనుక్కున్నా 400 కొనుక్కున్నా వస్తుంది, బట్ ఇంత క్వాలిటీ మౌంట్ అయితే రాదు. సో బట్ కొనాలి అంటే మాత్రం మనకు వచ్చేసి ఒక ఈ మౌంట్స్ అన్ని కలిపి 4,000 5,000 దాకా ఉంటాయి. బట్ బయట అదే అమెజాన్లో అయితే 400 300లో కూడా వస్తాయి. బట్ క్వాలిటీ అయితే మాత్రం డిఫరెన్స్ ఉంటుంది. అండ్ నేను చెప్పా కదా నేను ఆల్రెడీ కొన్నాను అని. సో ఇవి యంత్రాలయ అనే సైట్లో కొన్నాను మౌంట్స్.
సో ఇదిగోండి యంత్రాలయ అనే సైట్లో ఈ మౌంట్స్ అనేవి పర్చేజ్ చేశాను. బట్ ఈ మౌంట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో బట్ నేను 2 వస్తాయని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఒక మౌంటే వచ్చింది నాకు. మరి నాకు తెలిసి ఇది ఎనఫ్ అనుకుంటున్నా, హెల్మెట్కి యూజ్ చేయొచ్చు. అండ్ సో ఇదిగోండి బ్యాటరీ. సో ఇదిగోండి ఇది అనమాట బ్యాటరీ. సో ఇది ఎంత ఎంఏహెచ్, 1200 ఎంఏహెచ్ ఏమో చూసి చెప్తా. సో మేడ్ బై శాంసంగ్ అంట. దీని ఎంఏహెచ్ వచ్చేసి సో 1220 ఎంఏహెచ్. మీకు కనపడదు ఇక్కడ రాసింది. అండ్ ఇదిగోండి బ్యాటరీ. సో ఈ బ్యాటరీ గోప్రోలో వేసి స్టార్ట్ చేద్దాం ఇంకా. సో సంథింగ్ ఈ క్లిప్ నొక్కి ఇలా స్వైప్ చేస్తే ఈ బ్యాటరీ ఓపెన్ అవుతుంది. సో ఇదిగోండి ఇలా పెట్టి ఇలా క్లోజ్ చేస్తే వస్తుంది. అండ్ ఈ క్లిప్ నొక్కి ఇలా స్వైప్ చేస్తే వస్తుంది. అండ్ బ్యాటరీ వచ్చేసి సో ఫస్ట్ బ్యాటరీ యాడ్ చేద్దాం. అండ్ ఇదిగోండి మెమరీ కార్డ్ స్లాట్ కూడా ఇక్కడ ఇచ్చారనమాట. సో ఇది మెమరీ కార్డ్ స్లాట్ అండ్ బ్యాటరీ. అండ్ నాకు తెలిసి ఇదేమో ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకునేది అండ్ సీ టైప్ పోర్ట్ ఇక్కడే ఉంటుంది నాకు తెలిసి. అది కూడా చూద్దాం ఒకసారి. సో ఇదిగోండి. సో ఇదేమో ఛార్జింగ్ కేబులా, హెచ్డిఎంఐ కేబుల్ అనమాట. సో 2 ఉన్నాయి, హెచ్డిఎంఐ కేబుల్ అండ్ సీ టైప్ పోర్ట్. సో దీనికి మైక్ అడాప్టర్ పెట్టాలి అండ్ దీనికి హెచ్డిఎంఐ అండ్ ఛార్జింగ్ కూడా మైక్ అడాప్టర్ దాంట్లోంచే ఛార్జింగ్ చేయాలి. అండ్ లేదంటే ఎక్స్టర్నల్ బ్యాటరీ ఛార్జర్ ఉంటుంది, దాంట్లో నుంచి అయినా చేయొచ్చు. ఎప్పుడు మైక్ అడాప్టర్ పెట్టుకొని వాడాలైతే మాత్రం ఇదిగోండి ఇది పీకేయాలన్నమాట. ఇది పీకేసి గోప్రోని వాడాలి, ఎందుకంటే మైక్ అడాప్టర్ ఎప్పుడు ఉంటుంది కదా. అండ్ అప్పుడు వాటర్ ప్రూఫ్ అవ్వకుండా మామూలు గోప్రో అవుతుంది. అండ్ ఫస్ట్ బ్యాటరీ వేద్దాం. ఇది జస్ట్ డైరెక్ట్గా మనం హెల్మెట్కి డైరెక్ట్గా మౌంట్ చేసేయడమే. అండ్ మౌంటింగ్ వీడియో కూడా నేను తప్పకుండా పెడతాను. హెల్మెట్కి SBI 17 హెల్మెట్కి SBI 17 ఏదో. సో ఆ హెల్మెట్కి ఎలా మౌంట్ చేశాను అనేది వీడియో పెడతాను. అండ్ ఇంకంతే కదా. ఇదిగోండి ఇది జస్ట్ స్టాండ్ లాంటిది, ఇది ఏం అవసరం రాదు, బట్ ఉంచుకుంటే బెటర్. ఫ్యూచర్లో ఏమైనా అవసరం ఉంటే ఆడుకోవచ్చు. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. అడియోస్ అమిగో, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.